చాలామంది హీరోయిన్స్ ఎన్నో విషయాలలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అది సినిమా జీవితమైనా వ్యక్తిగత జీవితమైనా సరే. 11 ఏళ్ల ప్రాయంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని మొదలుపెట్టిన ఈమె తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. అలా ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కవిత. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను యాక్ట్ చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న కవితకు తన జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగుతూ వచ్చిందనే చెప్పుకోవచ్చు. అలా ఒక్కసారిగా కవిత జీవితం తారుమారైపోయిందనే చెప్తున్నారు. భర్త చనిపోవడం, ఆ బాధ నుంచి తేరుకోకముందే కొడుకు కూడా చనిపోవడంతో కవిత ఒంటరయ్యింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి రావడం, పెళ్ళి కూడా అంతే త్వరగా చేసేసుకోవడం అలా అలా జరిగిపోయాయి. ఆ టైంలో ప్రేమ గురించి పెద్దగా తెలియదని చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త సూపర్ స్టార్ కృష్ణలాగా ఉండాలి, రిషి కపూర్లా చూసుకోవాలి, లవ్ చేసి పెళ్లి చేసేసుకోవాలి అనుకున్నా అని చెప్పుకొచ్చింది. అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందని, అలా పెళ్లి తర్వాత లవ్ చేశానంటూ చెప్పుకొచ్చారు. అయితే భర్తకి ఓ కండిషన్ పెట్టారట, పిల్లల్ని కనను అని. అదే విషయాన్ని తన తల్లికి కూడా చెప్పిందట. ఎందుకమ్మా అలా అంటావు, పిల్లలుండాలి అని సమర్థించారట. అయితే కవిత పిల్లలు వద్దు అనుకోవడంలో ఓ రీజన్ కూడా ఉందట. కవితకు ఓ తమ్ముడుండేవాడట. చిన్న వయసులోనే చనిపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ్ముడి అలికిడి లేకపోవడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట. అసలు పుట్టుకే లేకపోతే మరణం ఉండదు కదా, ఎందుకు పుట్టడం, ఎందుకు చంపడం అని పిల్లల్ని వద్దనుకుందట. కానీ కవితకు కూతురు పుట్టాక చాలా హ్యాపీగా అనిపించిందట. అలా కవితకు 3 పిల్లలు. ఎంతో సంతోషంగా ఉంటున్న కవితకు కొడుకును, భర్తను దూరం చేసి చివరకు కన్నీటి శోకాన్ని మిగిల్చాడు ఆ దేవుడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.